ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం అభివృద్ధిని నమ్ముకొని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి అందుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లే వచ్చినా ఆ పార్టీ సాధించిన 40% ఓటు బ్యాంకును తక్కువ అంచనా వేయడం రాజకీయంగా పెద్ద తప్పిదమే అవుతుంది. ఇంతకీ క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల మధ్య సమన్వయం ఎందుకు కొరబడుతుంది? రాబోయే 2029 ఎన్నికల్లో జగన్ను ధీటుగా ఎదుర్కోవాలంటే చంద్రబాబు చేయాల్సిన అసలు దిద్దుబాటు చర్యలు ఏమిటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం భవిష్యత్ రాజకీయ పరిణామాలపై అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో తాము అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు తమనే మరోసారి అధికారంలోకి తీసుకొస్తారని నాయకులు భావిస్తే అంతకు మించిన రాజకీయ అపరిపక్వత మరొకటుండదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సైతం క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. రాబోయే ఎన్నికల్లో అత్యంత బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టాలంటే ముందుగా సొంత పార్టీలో ఉన్న అంతర్గత లుకలుకలను, విభేదాలను పూర్తిగా రూపుమాపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ కోసం కష్టపడిన క్యాడర్లో నెలకొన్న నైరాశ్యాన్ని పారదోలడం ద్వారా మాత్రమే పార్టీ పునాదులను మరింత బలోపేతం చేసుకోగలుగుతారు. ప్రభుత్వ పథకాలు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ పార్టీ యంత్రాంగం బలంగా లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లాంటి బలమైన ప్రతిపక్షాన్ని నిలువరించడం ఏమాత్రం సాధ్యం కాదన్న వాస్తవాన్ని అధిష్టానం గ్రహించాలి. గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలమేంటో స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏకంగా 164 స్థానాలను కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించిన మాట వాస్తవమే. అదే సమయంలో అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. కానీ ఆ పార్టీ సాధించిన 40% ఓటు బ్యాంకును గమనిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడిగా పోటీ చేయడంతో పాటు పాలకులపై ఉన్న తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేక పవనాల్లో కూడా జగన్ పార్టీ 40% ఓట్లను సొంతం చేసుకుంది. ఇది వైసీపీకున్న అత్యంత స్థిరమైన, పటిష్టమైన కోరు ఓటు బ్యాంకుగా పొలిటికల్ స్ట్రాటజిస్టులు విశ్లేషిస్తున్నారు. ఈ వాస్తవ పరిస్థితులను పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ నేతలు ఆల్ ఈజ్ వెల్ అంటూ జబ్బలు చరుచుకుంటే గత ఎన్నికల్లో జగన్ పార్టీకి పట్టిన గతే రాబోయే రోజుల్లో కూటమికి కూడా పట్టే ప్రమాదం లేకపోలేదు. జగన్ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే వ్యూహాలు రచిస్తూనే కూటమి తమ సొంత ఓటు బ్యాంకును పదిలపరుచుకోవాలి. అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీకైనా కొన్ని సహజమైన ప్రతికూలతలు, వ్యతిరేకతలు ఎదురవడం సహజమే. ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికలో ఈ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఒక గ్రామంలో ఒక వ్యక్తికి ప్రభుత్వ పథకం కింద ఇల్లు వచ్చినా, లేదా ఒక నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా ఆ అవకాశం దక్కని మరో 10 మంది సహజంగానే ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని పెంచుకుంటారు. ఇది ప్రాథమికమైన మానవ బలహీనత. ఈ అసంతృప్తులంతా క్రమక్రమంగా రాబోయే ఎన్నికల నాటికి అధికార కూటమికి బద్ధశత్రువులుగా మారే ప్రమాదం ఉంటుంది. దీనికి తోడు పల్లెల్లో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు మాత్రమే ఆర్థికంగా అభివృద్ధి చెందడం, వారి ఆర్భాటాలు సామాన్య ప్రజల కళ్ల ముందే కనిపిస్తూ ఉండడం కూడా ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీస్తుంది. ఈ తారతమ్యాలను గమనించిన సామాన్యులు ఆటోమేటిక్గా అధికార పార్టీకి దూరం అవుతారు. ఎన్నో దశాబ్దాల ఎన్నికల చరిత్ర చెబుతున్న అక్షర సత్యం ఇదే. ఈ సహజమైన యాంటీ ఇన్కంబెన్సీని సమర్థవంతంగా అధిగమించకపోతే 2029 ఎన్నికల్లో కూటమి గెలుపు అవకాశాలు గల్లంతవుతాయి. సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కూటమి పార్టీలో నెలకొన్న అంతర్గత సమన్వయ లోపం కూడా రాబోయే రోజుల్లో పెద్ద అవరోధంగా మారనుంది. రాష్ట్ర స్థాయిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతల మధ్య అద్భుతమైన సఖ్యత, పూర్తి అవగాహన ఉంది. పాలనా వ్యవహారాల్లో వారు ఒకరికొకరు పూర్తి సహకారం అందించుకుంటున్నారు. అయితే పై స్థాయిలో ఉన్న ఈ సఖ్యత క్షేత్రస్థాయిలో ఏమాత్రం కనిపించడం లేదు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో 3 పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడంలో తీవ్రంగా విఫలమవుతున్నారు.
ఒకరి ఆధిపత్యాన్ని మరొకరు అంగీకరించకపోవడం, స్థానిక సంస్థల నిధులు, పనుల కేటాయింపులో తలెత్తుతున్న విభేదాలు కూటమి ఐక్యతకు బీటలు వారుస్తున్నాయి. బూత్ స్థాయిలో ఈ 3 పార్టీల కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోతే అది రాజకీయంగా ఎన్డీఏ కూటమికి తీవ్ర నష్టం చేకూరుస్తుంది. ప్రతిపక్షం ఈ విభేదాలను వాడుకొని బలపడే అవకాశం ఉంది. కూటమిలో అన్నింటికంటే ప్రధానమైన సమస్య తెలుగుదేశం పార్టీ సొంత క్యాడర్లోనే నెలకొంది. కూటమిలో అత్యధిక స్థానాల్లో పోటీ చేసి అత్యధిక ఎమ్మెల్యేలను కలిగిన ప్రధాన పక్షం తెలుగుదేశం పార్టీనే. అలాంటి పెద్ద పార్టీకి చెందిన కింది స్థాయి నాయకులు 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం లాఠీ దెబ్బలు తిన్న కార్యకర్తలు ఇప్పుడు తమకు సరైన గుర్తింపు దక్కడం లేదని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నామినేటెడ్ పదవులు, స్థానిక పనుల కాంట్రాక్టుల కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతోందని వారు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. ఈ అసంతృప్తి జ్వాలలను అధిష్టానం వెంటనే చల్లార్చకపోతే రాబోయే ఎన్నికల నాటికి పార్టీ యంత్రాంగం పూర్తిగా స్తంభించిపోతుంది. కార్యకర్తల్లో నెలకొన్న ఈ నిరాశ, నిస్పృహలను వెంటనే తొలగించుకొని వారికి ప్రభుత్వంలో సముచిత భాగస్వామ్యం కల్పించాల్సిన అత్యవసర పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందుంది. సమయం మించిపోకముందే ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి కూటమి మెజారిటీ తీవ్ర ప్రమాదంలో పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.